జై శ్రీమన్నారాయణ. భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు. అమ్మా, ఈరోజు చాలా సుదినం. ఈ సాయంకాలం అట్మాస్ఫియర్ ఎంత బాగుందమ్మా. ఈ సాయంకాలంన 17/5/2024 శుక్రవారం రాజగిరి లావణ్య గారు, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పాటల పోటీ ఏర్పాటు చేశారమ్మా. ఈ పాటల పోటీలో ఎవరైతే బాగా ప్రజెంటేషన్ చేస్తారో వాళ్ళకి ప్రైజులు కూడా ఉన్నాయమ్మా. ఈ పాటల పోటీలో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరంటే వాణిశ్రీ, తేజస్విరి, జ్యోతి, లిఖిత, నిహారిక, రాజు, ప్రవీణ్ కుమార్, వాసుదేవ్, చంద్రవర్ధన్, పవన్ కుమార్, రాణి, మదన్ మరియు ముకుంద. పాటల పోటీ ఆవిడకి పాటలంటే చాలా ఇష్టం. ప్లస్ ఆవిడకి ఇష్టమైన శుక్రవారం, అమ్మవారు కదమ్మా, ఈరోజు శుక్రవారం అంటే అమ్మవారి రోజు. ఆవిడకి ఎంతో ఇష్టమైనటువంటి పాటలు ఇష్టం కాబట్టి మీకు పాటల పోటీ పెట్టారు. కాబట్టి మీరు నీట్గా ఒక్కొక్కరు నేను పేరు పిలుస్తానమ్మా, వాళ్ళు నీట్గా ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ చేసేటప్పుడు ప్రాపర్గా ఎలా ఉన్నారు ఏంటనేది కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుందమ్మా. ఎవరైనా పాడుతా తీయగా ప్రోగ్రామ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన చనిపోయినా కూడా ఆయన పాట ఉంది. ఇప్పటికి కూడా చాలా పాటలు పాడారు. మనిషి చనిపోయినా కూడా గుర్తుండేది కళ. మనం చనిపోయినా కూడా గుర్తుండేది మంచితనం ఒకటి, మనం చేసే మంచి పనులు మరియు మన యొక్క కళ. కళ అంటే ఆర్టిస్ట్ అయినా కావచ్చు, పెయింటిస్ట్ అయినా కావచ్చు, సింగర్ అయినా కావచ్చు, డాన్సర్ అయినా కావచ్చు, ఏదైనా ఏదో ఒక విద్య నేర్చుకుని మనలో ఏదైనా కళ ఉంటే మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుందమ్మా. అదే ఉద్దేశంతో మన స్వామి వివేకానంద మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్లో ఈరోజు పాటల పోటీలు పెట్టడం జరిగింది. ఇదే మన మొదటి మెట్టు అనుకుందామమ్మా, పునాది. కాబట్టి మీ పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అందుకే మిమ్మల్ని ప్రాపర్గా నీట్గా రమ్మని చెప్పామమ్మా. పాడుతా తీయగా ప్రోగ్రాంలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. తెలుగుదనం అంటే తెలుసా? చక్కగా అమ్మాయిలు అయితే లంగా ఓని స్లీవ్లెస్లు అవేమి ఉండవమ్మా, నీట్గా మంచి డ్రెస్సులు వేసుకుని వస్తారు. అబ్బాయిలు అయితే ప్రాపర్గా చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యొచ్చారు కోట్లు వేసుకొని. ఇది మన తెలుగుదనం కదమ్మా. కాబట్టి అందుకు ఇలా రెడీ అయ్యి రమ్మన్నాను. వచ్చినందుకు మీ ప్రజెంటేషన్ అంతా కూడా బాగా జరగాలని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, ఓకే అమ్మా. ఫస్ట్ ఎవరమ్మా తల్లి? బంగారు తల్లి వాణిశ్రీ. చూడు ఎంత చక్కగా వచ్చిందమ్మా. ఒక్కసారి తను రెడీ అయ్యి వచ్చినందుకు క్లాప్స్ కొట్టండి అమ్మా. నిజంగా కదమ్మా, రెడీ అయ్యి వచ్చినందుకు క్లాప్స్ కొట్టండి. ఓకే, ఇప్పుడు వాణిశ్రీ తన ప్రజెంటేషన్ చేస్తుంది. తల్లి ఒక్కసారి నువ్వు అక్కడ నిల్చొని చెయ్యమ్మా. ఓకే, నువ్వేం పాడాలనుకుంటున్నావో ఇలాగా ఇటువైపు తిరగాలి. సాగరమే కర చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గాంగ జటాధర పావనతో శైల రూపమే నిలబడయ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతను కొలిచెదము. భావం భాగ్యం ఎందర వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలదని వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదము. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయాలను చేయదు. వెరీ గుడ్ అమ్మ. క్లాప్స్. బాగా పాడిందా? మొత్తం పాడింది. ఓకే, వెరీ గుడ్.
నెక్స్ట్ ఒక అబ్బాయిని కూర్చోబెడదామమ్మా. కొంచెం గట్టిగా వాయిస్ ఇవ్వండి అమ్మా.